అందుకోసమే మేము వారిని కోరుతా ఉన్నాము కంక్లూడ్ చేయమని. శ్రీధర్ బాబు గారు మీరు చెప్పడం బాగుంది కానీ ఎన్నిసార్లు మీరు మినిస్టర్స్ లేశారు? ఇప్పుడు మీరు లేచి ఏదో ఒక టాపిక్ మాట్లాడి సబ్జెక్ట్ను డైవర్ట్ చేసి నా ఫ్లోను కంటిన్యూ చేయకుండా చేసి చెప్పాల్సిన విషయాన్ని చెప్పకుండా చేసి మీరు ఇట్లా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, సార్ అట్లీస్ట్ ఐ రిక్వైర్ 15 minutes నేను రాష్ట్రానికి ఉపయోగపడేదే చెప్తా సార్. రెండోది గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హరీష్ రావు గారు 15 నిమిషాలు ఒక్క విషయం ఎన్నిసార్లు మంత్రులు డిస్టర్బ్ చేసినా కూడా మీకు 45 నిమిషాల టైం ఉన్నది మీకు మాట్లాడాలి. కానీ గంటన్నర మీరు మాట్లాడిండ్రు, గంటన్నర మీరు మాట్లాడిండ్రు. 5 నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. వాళ్ళు అడిగిన అధికార పక్షం వాళ్ళు అడిగిన ఏ పార్టీకి ఎంత ఇస్తారో అలొకేషన్ చేయండి. ఉన్నది నా దగ్గర ఉన్నది. ఎక్కడ సార్ 39 మంది ఉన్న పార్టీకి ఇదా సార్ 45 నిమిషాలు ఉంటుందా సార్? బయటనేమో హరీష్ రావు గారు తీసుకో, హరీష్ రావు గారు తీసుకో. రాజగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. రాజగోపాల్ రెడ్డి హరీష్ రావు గారు ప్లీజ్. 1 గంట సభ నడుస్తే కాంగ్రెస్కు 32 నిమిషాలు వాళ్లకు సమయం కేటాయించబడుతుంది, మీకు 20 నిమిషాలు సమయం కేటాయించబడుతుంది. 2 గంటలు నడిస్తే 64 నిమిషాలు అధికార పక్షానికి కేటాయించవలసి వస్తుంది, మీకు 39 నిమిషాలు. కానీ ఇప్పుడు నడిచిన 3 గంటలల్లా 1.5 hour మీరే మాట్లాడింది. వాళ్ళ మంత్రుల సమయం తీయంగా ఇప్పుడు 5 నిమిషాలల్లా కన్క్లూడ్ చేయండి ప్లీజ్. 5 నిమిషాలల్లో దయచేసి అధికార పక్షం అడిగిన 3 రెజల్యూషన్స్ కు మీరు సమ్మతమా కాదా అది చెప్పండి. వేరే అభిప్రాయం ఉంటే మన చెప్పండి సార్. ఇప్పటికీ స్పీకర్ సార్, మై అంబుల్ సబ్మిషన్ దయచేసి ఒక 15 నిమిషాలు ఇవ్వండి. 1. 2, తీర్మానాన్ని వాళ్ళు లేటుగా అయినా కనీసం అంగీకరించి ముందుకు వచ్చినందుకు మేము స్వాగతిస్తున్నా అని 3 సార్లు చెప్పిన తప్పును ఒప్పుకున్నారు. 2 మీటింగ్లలో వాళ్ళు ఆడ బోర్డుకి అప్పచెప్తామని ఒప్పుకొని ఇప్పుడు నల్గొండ సభ దెబ్బకి ఇవాళ పెట్టినందుకు చాలా సంతోషం, దాన్ని స్వాగతిస్తాం. ఇకపోతే గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. నాకు కొంచెం టైం ఇవ్వాలి దయచేసి. 5 minutes వారు 15 minutes నేను చాలా ఇంపార్టెంట్ చెప్పాను. 1, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా సీనియర్ సభ్యులు, గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. వారు ఒక విషయం ఏం చెప్పే ప్రయత్నం చేసిందంటే నేను పోలే కదా మీటింగ్కు, నేను సంతకం పెట్టలేదు అంటుంది. అసలు గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తే అధ్యక్ష? ఇంటర్నేషనల్ అగ్రిమెంట్లు జరిగినా, ఈ రాష్ట్రాల మధ్య అగ్రిమెంట్ జరిగినా సంతకాలు పెట్టేది అయితే హెచ్ఓడి పెడతాడు, లేకపోతే సెక్రటరీ పెడతాడు తప్ప మంత్రులు పోయి సంతకాలు పెట్టేదో మంత్రులు పోయి మీటింగ్ అటెండ్ చేసేది ఉండదు. ఆ విషయం ఒక్కసారి వారు తెలుసుకుంటే మంచిది. ఇకపోతే అధ్యక్ష, బేసికల్లీ ఈరోజు ఈ నీటి కేటాయింపులు ఎట్లా జరుగుతాయి, ఈ పంపకాలు ఎట్లా జరుగుతాయి? సెక్షన్ 3 మనకు వారు ప్రశ్నించారు. అయితే ఈ నీటి కేటాయింపుల కోసం చాలా ముఖ్యమైన విషయం రాష్ట్రానికి పనికొచ్చే చెప్తా ఉన్నా. నేను రాష్ట్రానికి ఉపయోగపడే విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. వారు ప్లీజ్ విక్రమార్క, నువ్వు చాలా సీనియరు. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేశారు. ఒకవేళ ఇరిగేషన్ మీద మాట్లాడాలనుకుంటే ఒకరోజు షార్ట్ డిస్కషన్ తీసుకుందాం, తప్పనిసరిగా వాటన్నిటి మీద మాట్లాడదాం. కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి రిజల్యూషన్కి ఈ 3 అంశాలు మేము చాలా స్పష్టంగా అడిగాం. ఇంత ప్రధానమైన అంశం వారు పెట్టినటువంటి తీర్మానం, వారు చేసిన తప్పులన్నీ సరిచేయడానికి వారు తీర్మానం పెట్టారు. దాన్ని మీరు సంపూర్ణమైన మద్దతు ఇస్తారా లేదా చెప్పండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంత పెద్ద అంశం తెచ్చుకున్న రాష్ట్రం నీళ్ల కోసం అయితే ఇంత పవిత్రమైన సభలో ఈరోజు చర్చ జరిగి తీర్మానం చేసి ఏకగ్రంగా ఢిల్లీ పంపిద్దామంటే ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి వచ్చి తీర్మానాన్ని మద్దతు ఇచ్చి దీని సంపూర్ణమైన మద్దతు ఇవ్వాల్సిన ఆయన ఏడు రాకుండాట రేపు నల్గొండ పోతారట. అదే చెప్పాల్సింది ఇక్కడ, చెప్పాల్సిందే వదిలేసి ఏడో బయటకు పోతా అంటే ఎట్లండి? ఇక్కడ రావాలని 2వ అంశం. 3వది, స్మితా సబర్వాల్ గారు రాసిన లేక కరెక్టా కాదా? వారు రాశారు, మీరు ఒప్పుకోండి, దాన్ని పొరపాటు అయిందని చెప్పండి, మొత్తం అయిపోతుంది. అంతేగాని పొద్దాక మీరు ఏదో పోతిరెడ్డిపాడు గురించి అవి గురించి డెఫినెట్గా మాట్లాడదాం. పోతిరెడ్డిపాడు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు మొదలుపెట్టారు, ఎందుకు మొదలు